మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. ఈరోజు మనం కడప జిల్లా ప్రొద్దుటూరులోని స్థానిక అనిబిసెంట్ స్కూల్ గ్రౌండ్ నందు ఉన్నాము. ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, ఎవరికైనా చేయూతను అందించాలి, ఎవరికైనా సహాయపడాలి అంటే డబ్బే ఉండాలి, లేదా మనం అన్ని అవయవాలతో బాగుండాలి అనే కాదు, మంచి మనసు ఉంటే చాలు అని నిరూపించారు ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిస్సా దివ్యాంగుల సేవా సమితి చైర్మన్ షాకిర్ హుసేన్ గారు. ఆ షాకిర్ హుసేన్ గారి దగ్గర మనం ఉన్నాము. ఈయన తన వంతు బాధ్యతగా దివ్యాంగులకు సంబంధించి ప్రతి నెల దాతల సహాయంతో వస్తువులు కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి ట్రైసైకిల్స్ కానీ, వారికి సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు ఏదైనప్పటికీ ఆర్థిక సహాయము ఇటువంటివన్నీ అందిస్తుంటారు. ఈరోజు కూడా దాదాపుగా ఒక 25 మంది దివ్యాంగులకు ఆయన దాతల సహకారంతో కొన్ని నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. ఆయన ఈ కార్యక్రమాన్ని చేయడానికి గల కారణాలేంటి అన్న విషయాన్ని ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్తే అన్న, నా పేరు షాకిర్ హుసేన్. ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిస్సా దివ్యాంగుల సేవా సమితి అధ్యక్షున్న. ఈరోజు దివ్యాంగులకు మనం గుర్తించి నాలాంటి సాటి వికలాంగులకు సరుకులు కానీ, ఆర్థిక సాయం కానీ, ఏదన్నా వాళ్ళకి ఆపద వస్తే ముందుండి మదర్ తెరిస్సా దివ్యాంగుల సేవా సమితి అండగా ఉంటుందినా. ఎందుకంటే మాలాంటి వాళ్ళకు మనమే చేసుకోవాలి. ఇప్పుడు దాదాపు చూస్తున్నాం, మన పిల్లలకు మనం ₹1 వేయాలంటే చాలా బాధపడుతున్నాం. అట్లాంటి ఉద్దేశంలో ఈ కాలంలో మన వికలాంగులకు మన దాతల సహకారంతో, అది కూడా మన పర్సనల్గా మనం ఇవ్వడం లేదన్నా, దాతల వారి సహకారంతోనే ఈరోజు దివ్యాంగులకు ఈ రంజాన్ మాసంలోనే కూడా దాదాపు 2-3 ప్రోగ్రాంలు కూడా చేసినాము. ఎందుకంటే దివ్యాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పనులు పోయి కష్టపడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడుతున్నారు. ఎవరి సహకారం లేదు. వాళ్ళకి మనం గుర్తించి ఈరోజు మేము దివ్యాంగులకు తోడ్పాటు ఇస్తున్నామన్నా. వారికి దాతలకు అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. షాకిర్ అన్న, మదర్ తెరిస్సా దివ్యాంగుల సేవా సమితి, ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిస్సా దివ్యాంగుల సేవా సమితి అనే సంస్థను మీరు ప్రారంభించారు. ఈ సంస్థను ప్రారంభించడానికి గల ముఖ్య కారణం ఏమిటి? మరియు ఈ సంస్థ ద్వారా మీరు ఏ ఏ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? ఓన్లీ మన ప్రొద్దుటూరులోని దివ్యాంగులకు మాత్రమే ఏదైనా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారా? లేదా మొత్తం ఎక్కడి నుంచైనా దివ్యాంగులు వారికి సంబంధించిన సమస్యలు వస్తే మీరు పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తారా? దివ్యాంగులకు అవసరం ఉంటే కాదు, ఎవరైనా కానీ ఇప్పుడు చన్మరాజుపల్లి నుంచి ఇట్లా ప్రొద్దుటూరు మండలం చుట్టుపక్కల ప్రాంతాల్లో దివ్యాంగులు ఎవరైనా కూడా మాకు సహాయం కావాలంటే ముందుంటాంనా. ఎందుకంటే నాలాంటి సాటి వికలాంగులే కదా వాళ్ళకు మనం చేయకుంటే ఎవరు చేస్తారో అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు మన దివ్యాంగులకు ప్రత్యేకతగా మనం గుర్తించి, నేను కూడా ఒక పేదవాడినేనా, నేనేం షౌకారి కాదు, నేను కూడా చాలా కష్టపడి ఈరోజు నేను ఈ సంఘంలో ఒక సంఘం పెట్టి మనం ఒక అధ్యక్షుడిగా ఉన్నాను. కాబట్టి నాలాంటి వికలాంగులు ఎవరు బాధపడవద్దు, నాలాగా కష్టపడవద్దు. ఎందుకంటే మేము పిల్లప్పటి నుంచి కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చినామంటే ఆ దేవుని దయ. ఎందుకంటే ఈరోజు చాలామంది వికలాంగులు పనులు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ ఇబ్బంది పడుతూ, ఎందుకంటే ఈరోజు ఈ ప్రొద్దుటూరు చుట్టుమండల ప్రజలే కాకుండా ఎక్కడన్నా వివరించి ఊరన్నా వచ్చి నాకు ఇబ్బంది ఉంది అంటే కూడా మనం ఆర్థిక సాయం మన దాతల ద్వారా, అది కూడా మనం కూడా ఇవ్వడం లేదు, నా దాతల ద్వారా ఆర్థిక. అందరికీ నమస్కారం. ఈరోజు మా అన్నగారు పల్లె చంద్రశేఖర్ రెడ్డి గారు చనిపోయి 6 సంవత్సరాలు పూర్తయింది. అంటే 6వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పొద్దుటూరులో దివ్యాంగులకు సరుకుల పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము, మా కుటుంబ సభ్యులు ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా షాకిర్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఇదే భాగంగా ఈ సంవత్సరం కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. వీరికి సేవ చేయడం నిజంగానే మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన మా అన్నగారి ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిస్సా దివ్యాంగుల సేవా సమితి నుంచి లబ్ధి పొందుతున్నటువంటి అంజలి గారు మన దగ్గర ఉన్నారు. ఆమె మాటల్లో ఈ సేవా సంస్థ నుంచి ఆమె ఎటువంటి లబ్ధిని పొందారో అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. నా పేరు అంజలి సార్. మేము ఇక్కడే సంజీవ నగర్లో ఉన్నాము. మాకి సాహిర్ అన్న నుంచి సాయం పొందుతుంది. ఇప్పటికి మాకు ముగ్గురితో సాయం చేపించినాడు. మాకు అది మంచిగా ఉన్నది. మేము చాలా బీద వాళ్ళము. మా పరిస్థితి చూసి అన్న మాకు సాయం చేపిస్తానక మీకు కూడా అని చెప్పి సాయం చేపిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నా పెద్దవాళ్ళకి అందరికి సాయం చేసే వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. వెరీ వెరీ. నా పేరు ప్రభుకుమారు. మాది అన్నవరం గ్రామం, శాపాడు మండలం.
ఇక్కడ ప్రొద్దుటూరులో ఉండే వాళ్ళకే కాక షాకీర్ అన్న చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం కావాలని అడిగిన ప్రతి ఒక్కరికి తన వంతు సాయం చేస్తున్నారు. మాకు ప్రతి సంవత్సరం తనకు తోచినంత మాట సాయం చేస్తున్నారు. ఎంతో మాకు అభివృద్ధి పొందడానికి మాకు సాయం చేశారు. ఆయన ఆయనతో పాటు ఉన్న దాతలు ఎంతో సాయం చేశారు. వారందరికీ మేము ప్రతి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కొంచెం ఆయన వంతు కూడా ఉన్నదని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాది చాపాడు మండలం చించుపల్లె. నాకు శాకిరన్న గారు సంవత్సరం నుంచి నాకు ఈ సాయం చేస్తానన్నాడు. నేను తీసుకుంటానన్నా, పొద్దుటూరుకు వచ్చి తీసుకుంటాను. ఆయనకు ధన్యవాదాలు. నా పేరు నారాయణ, నాది సంజీవ్ నగర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మదర్ తెరెసా దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు. మా అందరికీ చాలా సహకరిస్తున్నాడు. ప్రతి ఏటా ప్రతి సంవత్సరం కూడా దివ్యాంగులందరికీ కూడా చాలా చాలా రకాలుగా మరి ట్రైసైకిళ్ళు కానీ మరి సరుకులు కానీ ప్రతి ఒక్కటి కూడా అందరికీ సహకరిస్తున్నాడు. చాలా మాకు అందరికి కూడా అతనికి మేమందరం కూడా ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని నేను ఆశిస్తున్నాను. ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా ఇంకా అనేకమైన సంవత్సరాలు అతను అనేకమైన వారికి సహకరించాలని, ఈ విధంగా ఎల్లప్పుడూ తోడ్పాటుగా ఉండాలని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రొద్దుటూరు ఆంధ్రప్రదేశ్ మదర్ తెరెసా దివ్యాంగుల సేవా సమితి ఒక వికలాంగురాలిగా చెప్తున్నాను. షాకిర్ ఈ సంఘం పెట్టి ఎంతో మందికి కుటుంబ సమస్యలైనా, నిత్యావసర సరుకుల సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా, ట్రైసైకిళ్ళైనా, మామూలుగా వీల్ చైర్లైనా, శంఖకర్రలైనా, చేతికర్రలైనా, ఏదైనా కూడా ఆరోగ్యం పరంగా అయినా దాతల సహకారంగా మేము ఈ ఇబ్బందులలో ఉన్నాము, మాకు తల్లిదండ్రి పోషణ కూడా బాగా లేదు అని అంటే కూడా దాతల ద్వారా చాలా మంచిగా ముందుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు షాకిర్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఇచ్చిన ప్రతి దాతలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.